హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గైస్, ప్రజెంట్ వచ్చేసరికి నేను గుంటూరుకి దగ్గరలో ఉన్న నల్లపాడు ఉంది కదా, నల్లపాడుకు పక్కనే ఉన్న వెంగళాయపాలెం ఒక చిన్న గ్రామానికి అయితే వచ్చాను. ఈ గ్రామం ఎందుకు వచ్చానంటే, రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు టూర్కి అయితే వచ్చారు సత్తెనపల్లి. ఆ పక్కనే ఉన్న రెంటపాలకి వెళ్ళేసి అక్కడ నాగమల్లేశ్వర గారి విగ్రహావిష్కరణ చేయడానికి అయితే ఆ ఊరు వచ్చారు. సో ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈ పల్నాడుకు వచ్చే దారి మధ్యలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. కొంతమంది అది జగన్ గారి కాన్వాయ్ ఎక్కించారని చెప్పేసి అనుకుంటున్నారు, కొంతమంది లేదు వెనకాల వచ్చే వేరే కార్లు ఎక్కాయని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. సో అవన్నీ పక్కన పెడితే ఆ యాక్సిడెంట్లో చనిపోయిన చీలి సింగయ్య గారు అనే ఇంటికైతే నేను వెళ్తున్నాను అనమాట. సో ఆ కుటుంబాన్ని ఒకసారి పరామర్శిద్దామని చెప్పేసి వెళ్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆయన రోజువారి కూలీ అనమాట. అంటే ఒక ప్లంబింగ్ వర్క్, పైపులు సంబంధించిన మేస్త్రి అనమాట ఆయన, రోజువారి కూలీ. అండ్ అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఒక పిల్లోడు అయితే చిన్న పిల్లోడు సెకండ్ క్లాస్ ఏం చదువుతున్నాడంట, ఇంకొక కుర్రోడేమో కాలేజీకి వెళ్తున్నాడు. సో చాలా అంటే చాలా ఆర్థిక పరిస్థితులు అనమాట. అసలు చెప్పాలంటే చాలా చిన్న ఇల్లు, రేకుల షెడ్లో ఉంటున్నారు. మరిన్ని వివరాలు మీకు ఇంటి దగ్గరికి వెళ్ళి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తున్నానండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎటువంటి రాజకీయాలకు సంబంధించింది కాదు గాయస్, ఓకే? ఇలా జరిగింది కాబట్టి ఈ సంఘటన మీ అందరికీ తెలియాలి. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏ విధంగా ఉంది అని చూపించే ప్రయత్నమే అనమాట ఈ వీడియో. సో ఎలాంటి రాజకీయాలకు సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరైతే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా చేయండి వాళ్ళ కుటుంబం గురించి, ఓకే? అండి మొన్న చనిపోయారు కదా సింగయ్య, వాళ్ళు ఇటువైపు అండి చివరకా? అక్కడ యాప్ చెట్టు ఉంది, చర్చి. ఓకే, ఆ పైన ఇదే రోడ్లో ఒక చర్చి వస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ రెండో చర్చి వస్తుంది అక్కడ. ఓకే గాయస్, ఈ బాబాయ్ గారు చెప్పినట్టు ఈ వీధిలోకి చివరి వరకు వెళ్ళమన్నారు. మధ్యలో 2 చర్చీస్ వస్తాయి. ఆ 2 చర్చీలు క్రాస్ అయిన తర్వాత అక్కడ ఎవరినైనా సరే సింగయ్య గారి అడ్రస్ అయితే చెప్తారని చెప్పారు. సో నేనైతే వీధి లోపలికైతే చివరి వరకు అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడైతే ఒక చర్చి ఎదురు పడింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో చర్చి వస్తుందేమో చూద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని అడుగుదాము. ఓకే, కనిపిస్తుంది కదా చర్చి, రెండో చర్చి కూడా క్రాస్ అయ్యామన్నమాట. ఇక్కడ వస్తున్న ఈ బాబాయ్ని అయితే అడిగి తెలుసుకుందాము. ఏమంటే ఇక్కడ మొన్న చనిపోయారు కదా సింగయ్య గారు, వాళ్ళు ఇల్లు ఎక్కడండి? ముందు బారుకా? రైట్ తిరిగి లెఫ్ట్ సైడ్ తిరగాల. ఓకే, బాబాయ్ గారు చెప్పిన దాన్ని బట్టి అయితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే రైట్ టర్నింగ్ తిరిగాము. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ తిరగమని చెప్పారు. ఓకే, లెఫ్ట్ సైడ్ తిరగగానే అక్కడ ఎవరైనా సరే సింగయ్య గారు ఇల్లు చెప్తారంట. బ్యానర్ కూడా వేస్తూ ఉంటుందని చెప్పారనమాట. సో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే రూట్ కనిపిస్తుంది, లోపలికైతే వెళ్ళిపోతున్నాను. ఓకే గైస్, మొత్తానికైతే మనం సింగయ్య గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఈ ఆరో మార్క్ చూపిస్తున్న ఇల్లే చీలి సింగయ్య గారి ఇల్లు అనమాట. జగన్ గారి కాన్వాయ్ వెళ్తున్న టైంలో అలా యాక్సిడెంట్ జరిగిందనమాట ఈ ఇంట్లో జరిగిన ఈ వ్యక్తి గురించి. గాయస్, ప్రజెంట్ వచ్చేసరికి నేను సింగయ్య అంకుల్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న శారదమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. ఆమె అడిగైతే అంకుల్ గారు అసలు ఏం చేసేవాళ్ళు మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సింగయ్య గారు ఏం చేసేవారు మామూలుగా, ఏం పని చేస్తుండేవాళ్ళు? పైపుల పనికి వెళ్తుంటారా? అంటే రోజువారీ సంపాదన ఎలా ఉంటుంది సుమారుగా? ఒక 500 ఉండొచ్చా? వాళ్ళ పిల్లలు ఉన్నారా సింగయ్య గారికి? ఎంతమంది పిల్లలు? 2 కొడుకులా? ఓకే గాయస్, చూస్తున్నారు కదా,
ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాము, వెళ్ళి మీకు ఇల్లు మొత్తం చూపిస్తాను అనమాట. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనం పరామర్శించినట్టు ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎలాగో ఎక్కడెక్కడ నుంచో చూస్తుంటారు కాబట్టి మీకు వాళ్ళ పరిస్థితి ఏంటి, చనిపోయిన ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎలా ఉంటుందని చెప్పేసి మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే మనం కూడా మన ఫ్యామిలీస్లో ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు మన కళ్ళ ముందే ఇలా జరుగుతుంటుంది కదా, మన చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కానివ్వండి. సో అలాంటప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు పడే కష్టాలేంటి, వాళ్ళ బాధలేంటి. ఇంట్లో ఒక పెద్ద మనిషి కోల్పోతే ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుందని చెప్పేసి దాదాపు మనందరికీ తెలిసే ఉంటుంది. సో ఇల్లు అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా చిన్న ఇల్లు. ఇక ఇంటికి వచ్చరికి మొత్తం కూడా ఖాళీ స్థలం ఉంది. ఈమె వాళ్ళ అక్కగారు, సింగయ్య గారు మీకు సొంత తమ్ముడు, మీరు అక్క అవుతారు అన్నయ్యకి. ఆ రోజు పనికి వెళ్ళారు ఆయన, పని దగ్గర నుంచి ర్యాలీలోకి వెళ్ళిపోయారా? అవును. అయ్యో ఇలా జరిగిపోయింది, ర్యాలీకి వెళ్ళకుండా ఉండాల్సిందేమో. అభిమానం పార్టీ అంటే బాగా అంకులకి. వచ్చారమ్మా సార్ వాళ్ళు కానీ వచ్చారు ఎవరన్నా చూడడానికి? ఊరు వెళ్ళిపోయారా? కుటుంబ సభ్యులు అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు గాయస్. 4 అక్క చెల్లెల తర్వాత అన్నయ్య అంట. సో మొత్తం అయితే వాళ్ళ కుటుంబం అంతా 5 అనమాట. సో అన్నయ్యకి ఇలా జరిగేసరికి వాళ్ళ కుటుంబం అంతా చాలా దిగ్భ్రాంతికి అయితే గురైపోయారు అనమాట. సో చూస్తున్నారు కదా, అంటే ఇలా జరిగిన తర్వాత ఏంటంటే 4వ రోజు 5వ రోజు ఇలా ఇంట్లో సామాన్ తీసి క్లీన్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు నేను వెళ్ళేసరికి అయితే వాళ్ళు ఆ వర్కే చేస్తున్నారనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ వాళ్ళ వైఫ్ అనమాట, సింగయ్య అన్న వాళ్ళ వైఫ్ అనమాట. యారో మార్క్ చూపిస్తున్నాం కదా, సింగయ్య అన్న వాళ్ళ వైఫ్ అనమాట. సో వీళ్ళు వచ్చరికి ఊళ్ళో కొంచెం పెద్ద మనుషులు అనమాట. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పేసి మాట్లాడడానికి అయితే వచ్చారు. ఆమెకి 2 పిల్లలు అనమాట, సింగయ్య గారికి 2 పిల్లలు. పెద్ద అబ్బాయి వచ్చరికి కాలేజ్ చదువుతున్నాడంట, బీఎస్సీ. చిన్న పిల్లడు వచ్చరికేమో 2nd క్లాస్ అనమాట, చాలా చిన్న పిల్లోడు. ఓకే, వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. అండ్ అలాగే ఇలా జరిగి ఉండకూడదని చెప్పేసి అనుకుంటున్నారు. అనవసరంగా ర్యాలీకి వెళ్ళాడండి, ర్యాలీకి వెళ్ళకపోతే మా ఆయన మాతోనే ఉండేవారని చెప్పేసి ఆమె అయితే చాలాసేపు బాధపడ్డారు. వాళ్ళ చిన్న అబ్బాయిని లోపల చూపిస్తాను రండి మీకు. చూసారు కదా, 2nd క్లాస్ చదువుతున్నాడంట. నీ పేరు చెప్పు. బబ్లు. అసలు ఆ చిన్నపిల్లని చూస్తే నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే అసలు వాళ్ళ నాన్నకి ఏమైందో కూడా ఆ పిల్లోడికి తెలియదు అనమాట, అంత చిన్న వయసు. సో ఆ పిల్లోడు ప్రశాంతంగా టీవీ మీద కూర్చొని అయితే అసలు మా ఇంట్లో ఏం జరగలేదు సంఘటన అనే విధంగా అయితే ఉన్నారు. సో నాకైతే చాలా జాలేసింది ఆ పిల్లోని చూడగానే. బబ్లు అని చెప్పి ముద్దుగా చాలా బాగా చెప్పాడు. వీళ్ళు వచ్చరికి ఊళ్ళో పెద్ద మనుషులు అనమాట. ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం అందుతుందో లేదో అని చెప్పేసి మాట్లాడడానికి అయితే వచ్చారనమాట. వాళ్ళ కుటుంబ పరిస్థితులు పై వరకు తీసుకువెళ్ళేసి ఏమైనా ప్రభుత్వం నుంచి అయితే కొంచెం సహాయం అందిందంట. సో ఇంకా ఏమైనా ఆర్థికంగా మాకైతే మా ఇంట్లో ఉన్న పెద్ద దిక్కు ఆయనేనండి, ఆయన చనిపోయారు, ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా బాధపడుతున్నారన్నమాట. సో అవే పెద్ద మనుషులు ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి ఏర్పాటు చేద్దామమ్మా, ప్రభుత్వం నుంచి ఇంకేమైనా సహాయం అందుతుందేమో అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుతున్నారు. నిజంగా గాయస్, ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా అంటే చాలా సఫర్ అవుతుంది, అది ఎన్ని సంవత్సరాలు అయినా సరే. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏంటంటే అంకుల్ గారు వచ్చరికి ఇది మనం ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటికి పైప్ వర్కింగ్ అయితే చేస్తారనమాట, మొత్తం ప్లంబింగ్ వర్క్. సో ఆంటీ గారు వచ్చరికేమో మామూలుగా కూలి పనికి పొలానికి వెళ్తుంటారనమాట. సో మాకు ఇంతకంటే ఏం లేదండి, మాకు 2 పిల్లలు, మాకు ఆస్తిపాస్తులు కానీ లేదంటే ఊర్లో పొలాలు కానీ ఇలాంటివి ఏమీ లేవండి, మాకున్నది ఈ ఒక్క ఇల్లు మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఊర్లో పెద్ద మనుషులు అందరికీ చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలన్నీ కూడా. వాళ్ళు ఏంటంటే మేము ఏదో విధంగా మీకు ఏర్పాటు చేస్తామమ్మా, ప్రభుత్వంతో మాట్లాడే ఏర్పాటు అయితే చేద్దామని చెప్పేసి అంటున్నారు. నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్న టైంలోనే కొంతమంది మీడియా పర్సన్స్ కూడా వచ్చారన్నమాట, ఈటీవీ వాళ్ళు ఇలా చాలామంది వచ్చారు. వాళ్ళైనా సరే పెద్ద పెద్ద ఛానల్స్లో ప్లే చేస్తే ఏమన్నా వీళ్ళకి మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో బయటికి వెళ్తుంది, ఇంకో 4గురికి అయితే చేరుతుందన్నమాట. సో వాళ్ళకైనా వీళ్ళ పరిస్థితి, ఆర్థిక స్తోమత, వీళ్ళ ఇల్లు, వీళ్ళ వాకిలి గురించి అంతా అర్థమవుతుంది. సో అలా పబ్లిక్లోకి వెళ్తే ఎవరైనా పెద్దవాళ్ళ వరకు వెళ్తే వాళ్ళు ఏమైనా సహాయం చేయొచ్చేమో. ఓకే, వీడియో చూస్తున్న అందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ కుర్రోడు వచ్చేసరికి నర్సరాపేటలో చదువుతున్నాడంటే బీఎస్సీ. ఇక్కడ ఉన్న ఈ అంకుల్ వాళ్ళు ఏమని భరోసా ఇచ్చారంటే, నువ్వేమైనా పై చదువులు చదువుకోవాలంటే మాకు చెప్పమ్మా, మేము ఏమైనా ఏర్పాటు చేస్తాం, మేము అందరం కలిసి తలా చేసుకొని నేను చదివిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ చిన్న పిల్లని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది గాయస్. అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో కూడా ఆ పిల్లోడికి తెలియదు అనమాట, అంత చిన్న వయసు. ఏ గేమ్ వచ్చు, ఏ గేమ్ రాదా? ఏమైనా పై చదువులు చదువుకుంటే హెల్ప్ చేద్దాం అన్నట్టు.
ఓకే గైస్, చూసారు కదా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో బయటికి వెళ్తుంది, నలుగురికి అయితే తెలుస్తుంది అనమాట వాళ్ళ ఆర్థిక స్తోమత గురించి. సో ఇంట్లో ఒక మనిషి పోతే ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బందులకి అయితే గురవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. బాబులు మీదే స్కూలు? మార్కెటింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూలా? మీ నా పేరు ఏం పేరు? సలీం.